తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. విరాటపురానికి చెందిన ధర్మదాత మహారాజు తన మంత్రితో మంతనాలు జరుపుతూ నేను తీర్చలేని కోరికలు ఏమైనా ఉంటాయా అని అడిగాడు. అలాంటివి ఎందుకు ఉంటాయి ప్రభు అన్నాడు. మంత్రి అయితే నేను తీర్చలేని కొత్త కోరికలు ఏమైనా ఉంటే చెప్పండి అని మళ్ళీ అడిగాడు రాజు. కోరికల్లో కొత్త పాత నిబంధన ఏమి ఉంది ప్రభు, ఎవరికి ఏది అవసరమో అదే కోరుకుంటారు కాబట్టి అవి వింతగా అనిపించవు అని జవాబు ఇచ్చాడు. మంత్రి అలా కాదు, ఏదైనా ఒక వింత కోరిక ఉంటే చెప్పు, అది తీర్చలేనిదై ఉండాలి అని అడిగాడు రాజు. మంత్రి ఎంత వినయంగా చెప్పినా సమాధానం రాజుకు రుచించలేదు. రేపు రాజ్యమంతా చాటింపు వేయించండి, ఎవరైనా నేను నెరవేర్చలేని కోరిక కోరుతారో వారికి అర్ధరాజ్యం బహుమతిగా ఇస్తానని అన్నాడు. మహారాజుకి ఎదురు చెప్పలేక సరే అన్నాడు మంత్రి. ఆ మరుసటి రోజు దండోరా వేయించాడు. ప్రజలందరూ ఒక్కొక్కరుగా వచ్చి కోరికలు కోరడం మొదలుపెట్టారు. రాజు తలుచుకుంటే డబ్బులకు కొదవా అన్నట్టుగా అవేవి రాజు మనసును సమాధానపరచలేకపోయాయి. ఇంతలో అక్కడికి ఒక యువకుడు వచ్చాడు. చూడ్డానికి చదువుకున్నవాడిలా ఉన్నాడు. సభలో రాజుకు నమస్కరించి, ప్రభు నేను కోరే కోరికను మీరు తీర్చలేరు అని అన్నాడు. నాకు కూడా కావాల్సింది అదే, ఆలస్యం చేయకుండా అది ఏమిటో చెప్పు కుతూహలంగా అడిగాడు రాజు. మీరు నెరవేర్చలేనిది మీకు చెప్పడం భావ్యం కాదు ప్రభు అని తెలివిగా జవాబు ఇచ్చాడు యువకుడు. మరేం భయం లేదు, నువ్వు ఏం కోరుకున్నా నేను నెరవేరుస్తాను అని భరోసా ఇస్తూ, నువ్వు కోరిన కోరికను నెరవేరిస్తే నీకు దండన ఉంటుందనే విషయం మర్చిపోకు అని హెచ్చరించాడు రాజు. ఆ యువకుడు మహారాజు షరతులకి అంగీకారం తెలిపాడు. ప్రభు మీరు ఒక రోజు పాటు సభలో గోడకు ఉన్న రాజ్య చిత్రపటాన్ని చూస్తూ ఉండాలన్నాడు యువకుడు. దానికి పగలబడి నవ్విన రాజు, మొదట అది చేసి చూపించి ఆ తర్వాత నీతో మాట్లాడతా అంటూ మంత్రి సమక్షంలోనే ఆ చిత్రపటాన్ని చూడడం ప్రారంభించాడు. అలా రోజు మొత్తం చూస్తూనే గడిపిన రాజు మరుసటి రోజు మళ్లీ సభలో కొలువు తీరాడు. ఆ రోజు అంతఃపురంలోనే ఉన్న ఆ యువకుడితో, నువ్వు ఇంత చిన్న కోరిక కోరి తప్పు చేశావు, నీకు కారాగారవాసం తప్పదు అన్నాడు రాజు. అయ్యా మీరు వేసే శిక్షకు నేను కట్టుబడి ఉంటాను, అంతకు ముందు మీరు నన్ను అనుమతిస్తే నాదొక మాట అన్నాడు. అతని చెప్పమన్నట్లుగా సైగ చేశాడు రాజు. ఎవరికైనా అత్యంత విలువైనది సమయం, మనుషులకు అయితే మరీను. దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మానవ జన్మకు సార్థకత ఉండదు. గడిచిన కాలం తిరిగి రాదు. ఇంతమంది ప్రజల బాగోగులు చూడాల్సిన మీకు ప్రతి క్షణం చాలా విలువైనది. ఆ సమయాన్ని పల్లెల అభివృద్ధికి ఉపయోగిస్తే ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడతాయి. అంతేగాని ఇలా నిరుపయోగ పనులకు కేటాయించడం బాధనిపించింది. అందుకే నాకు శిక్ష పడినా పర్వాలేదు, కానీ మీరు ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నారో మీకు తెలియచెప్పాలనుకున్నాను అన్నాడు ఆ యువకుడు. ఆ మాటలతో తన తప్పేంటో మహారాజుకు తెలిసి వచ్చింది. తన అనాలోచిత పనికి లోపలే బాధపడ్డాడు. ఆ యువకుడిని తన ఆస్థానంలో ఉద్యోగిగా నియమించాడు. మేమంతా చెప్పలేని విషయాన్ని ఇంత ధైర్యంగా మహారాజుకు చెప్పినందుకు అభినందనలు అంటూ ప్రశంసించాడు మంత్రి. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.